అడ్డుకుంటా ఎస్సీ వర్గీకరణను 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 డాక్టర్ అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్ అందరికీ నమస్కారం. ఆగస్టు 1వ తేదీన ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు పూర్తి ఆధిపత్యం ఆయా రాష్ట్రాలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ ఉత్తర్వులను ఎస్సీల్లో ఒక సామాజిక వర్గమైనటువంటి మాదిగ సామాజిక వర్గం హర్షిస్తే మాల సామాజిక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. దీంట్లో భాగంగా ఈరోజు మాల మహానాడు ఆధ్వర్యంలో కూడా ఒంగోలులో మనకి కోలార్ వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద అర్ధనగ్న ప్రదర్శన కూడా బిళ్ళవసంతరం రాష్ట్ర అధ్యక్షులు బిళ్ళవసంతరం ఆధ్వర్యంలో కూడా వీళ్ళందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా వర్గీకరణ నిరసిస్తూ కోర్టులతో కూడా అర్ధనగ్న ప్రదర్శన చేపట్టడం జరిగింది. అసలు ఈ వర్గీకరణ అంశాన్ని వీళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, సుప్రీంకోర్టు తీర్పుని మళ్ళీ వీళ్ళు అప్పీల్కి వెళ్తారా, తదితర విషయాలు మనం ముఖాముఖిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ వసంతరావు గారు, మనకి ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం, ఎన్డీఏ కోర్టుని హర్షించడం, అయితే కొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? ఈరోజు భారత రాజ్యాంగం ప్రకారం గతంలో బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో 1260 జాతులను ఏకం చేసి మరి 59 ఉపకులాలను ఒక ఏకం చేసి దీన్ని భారత రాజ్యాంగం ప్రకారం వీళ్ళు ఒక రిజర్వేషన్ 15% కల్పించి పంచుకొని తినడానికి చెప్పడం జరిగింది. ఇది రాజ్యాంగం ప్రకారం అంతే. కానీ ఈరోజు కొంతమంది మా దళితుల్లో చిచ్చు పెట్టి వీరిని వర్గాలుగా చేసి విభజించు పాలించని సిద్ధాంతం ప్రకారం మరి వీరికి లబ్ధి చేరడానికి మరి వీరందరూ కలిసి ఉంటే రాజ్యాంగం వైపు ప్రయాణం చేస్తారనేటటువంటి నెపంతో మా వారికి కొంతమందికి గేలాలు వేసి లాక్కొని మరి విభజించు పాలించని సిద్ధాంతంతో ఈ మనువాదులు వర్గీకరణ అంశాన్ని గతం నుంచి మరి అమల్లోకి తీసుకొచ్చి దీనికి కొంతమంది ఆజ్యం పెట్టడం జరిగింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేసినప్పుడు ఈ వర్గీకరణ చెల్లదు అని చెప్పి మన దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు 2004లో కొట్టివేయడం జరిగింది. అప్పటి నుంచి మళ్ళా ఈ వర్గీకరణ అంశానికి కొంతమంది ఎలక్షన్ సమయంలో వల్ల మరి ఆజ్యం పోస్తూ సోదరుడు పెద్దవాడైనటువంటి మందకృష్ణ మాదిగను ఎలక్షన్ సమయంలో కల్లా మరి లాక్కొని తెలంగాణలో మా మాదిగ సోదరుల ఓట్ల కోసం గేలం వేసి చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సుమారుగా 30 సంవత్సరాలు అవుతుంటే ఇప్పుడు మళ్ళా ఈ సార్వత్రిక ఎన్నికలకు ముందు మా సోదరుడు మందకృష్ణ మాదిగ తలపెట్టినటువంటి విశ్వరూప సభకు మన కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఒక కులాన్ని భుజానేసుకొని ఆ కులం ఏర్పాటు చేసినటువంటి సభకు వచ్చి నేను వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాను, వర్గీకరణకు మీకు ఖచ్చితంగా చేస్తానని భరోసా ఇచ్చుకోవడం జరిగింది. నువ్వు ఒక దేశానికి ప్రధానమంత్రిగా ఉండి ఈ విధంగా ఒక కులాన్ని పైనేసుకొని ఒక కులాన్ని అడుగున పెట్టి తొక్కటం సబబు కాదు. ఈరోజు రాజ్యాంగం ప్రకారం వాస్తవంగా ఆర్టికల్ 341 సవరించాలా. ఈ 341 సవరించాలంటే పార్లమెంట్లో 2/3 అంటే ఈ దేశంలో ఉన్నటువంటి 3/4 రాష్ట్రాలు ఆమోదం తెలిపితేనే పార్లమెంట్లో బిల్లు పాస్ అవుతుంది. ఈ బిల్లు పాస్ అయిన తర్వాత మరి రాష్ట్రపతి ఆమోద ముద్ర పడితే మాత్రమే ఇది ఎస్సీ వర్గీకరణకు అనుకూలం రాజ్యాంగం ప్రకారం. ఇవన్నీ పక్కన పెట్టి తన స్వార్థం కోసం స్వలాభం కోసం మాట ఇచ్చాడని ఒక వర్గానికి ఈరోజు సుప్రీంకోర్టులో దొడ్డిదారిన అప్పీల్ చేసి మరి మందకృష్ణ సోదరుడి చేత అప్పీల్ వేయించి మరి ఈరోజు నేరుగా 7 జడ్జిలతో కూడినటువంటి ధర్మాసనం 66
6:1 ప్రకారం జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమహానాడు తరఫున తీవ్రంగా ఖండిస్తూ వ్యతిరేకిస్తూ ఇది రాజ్యాంగ విరుద్ధము, మనువాదులు కుట్రతో చేసినటువంటి పథకము కాబట్టి ఇది బీజేపీ కావాలని చేసింది. కాబట్టి దీని మీద నిన్నగాక మొన్న ఢిల్లీలో మా సోదరులు మేధావులు మరి కళాకారులు పండితులైనటువంటి మా మూల సోదరులు సుప్రీంకోర్టులో అప్పీల్ ఇవ్వడం జరిగింది. 9 మంది జడ్జీలతో కూడినటువంటి ధర్మాసనం దీని మీద విచారణ చేయాలని చెప్పి మరి అప్పీల్ వెళ్ళడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో దేశమంతా మరి ఈ దళితులను చేల్చడం రాజ్యాంగ విరుద్ధం కాబట్టి దేశమంతా అలసడి లేకుంది. ఇది క్రమేపీ ఇప్పుడు ప్రస్తుతము బంగ్లాదేశ్లో ఈ రిజర్వేషన్ జోలికి పోయినటువంటి ప్రధానమంత్రి పరిస్థితి ఏదైందో అదే విధంగా ఈ యొక్క నరేంద్ర మోడీ పరిస్థితి కూడా అదే జరుగుతుందని మాలమహానాడు తరఫున తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ ఉద్రిక్తతగా ప్రతి ఒక్క గ్రామంలో, మండలాల్లో, జిల్లాల్లో, రాష్ట్ర స్థాయిలో ఇది ఉద్రిక్తతగా పెరిగి లాస్ట్కి వర్గీకరణను అడ్డుకొని మాదిగులు అందరూ 59 ఉపకులాలు కలిసి ఉండేటట్టు పోరాటం చేసి మేము సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేసి కలిసి ఉండేటట్టుగా చేస్తామని మాలమహానాడు తరఫున తెలియజేస్తూ ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలులో మాలమహానాడు ఆధ్వర్యంలో మరి అర్ధనగ్న ప్రదర్శనతో మోకాల దండ మీద మరి క్యాండిల్స్ ర్యాలీ ద్వారా మా నిరసనను తెలియజేయడం జరిగింది. సో మనకు పొరుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, తమిళనాడు ఇవి కూడా సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు కూడా పరోక్షంగా మద్దతు తెలుపుతూ ఉన్నారు. మీరు నిరసనల ద్వారా దీన్ని ఆపే శక్తి ఉందంటారా? ఒకవేళ చంద్రచూడు ఆ 6:1 నిష్పత్తిలో కనుక ఇది అమలైంది, మీరు 9:1 అడుగుతున్నారు. రేపు ఏదైనా ఎలాంటి గతంలో మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమన్నాడంటే వెంటనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడంతో ఆర్డినెన్స్ జారీ చేసి మేము అమలుపరుస్తామన్నాడు. గతంలో ఈ దళిత జాతిలో ఉన్నటువంటి 59 ఉపకులాలలో ఎవడి మీదన్నా మరి మర్డర్ జరిగినప్పుడు, మానభంగాలు జరిగినప్పుడు స్పందించినటువంటి రేవంత్ రెడ్డి వీడు ఇప్పుడు మరి అసభ్యకరంగా పార్లమెంట్లో మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా మా మాదిగ సోదరుల ఓట్ల కోసం అక్కడ వాళ్ళ ఓట్లు మెప్పు పొందేందుకు వెంటనే ఆర్డినెన్స్ జారీ చేసి నేను అమలుపరుస్తానంటాడు. వాస్తవంగా ఈ 59 ఉపకులాలకు 15% వాటా తేల్చండి. అసలు ఎవరికెంత వాటా ఏంది? అసలు ఈ వాటాలు తేల్చకుండా ఎట్లా రిజర్వేషన్ మీరు అమలుపరుస్తారు? వాట్ ఈజ్ వాట్? ఈ వాటాల మీద తేల్చాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వం మీద ఉంది. గతంలో ఎలక్షన్స్ ముందు కానీ, గతంలో 25 సంవత్సరాల క్రితం కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు ఏమని చెప్పాడంటే ఆ రోజు వర్గీకరణ చేయడం జరిగింది, సైలెంట్గా ఉన్నాడు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో మాలలు ఎక్కువ, వీళ్ళ జోలికి పోవడానికి లేదు అని కాముగా ఉండి నిన్న సార్వత్రిక ఎన్నికలకు ముందు మళ్ళా తెరపైకి వర్గీకరణ కట్టుబడి ఉన్నాడు. ఈ రోజు సుప్రీంకోర్టు వర్గీకరణ మీద తీర్పిచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు కానీ, చంద్రబాబు నాయుడు తోటి ఉన్నటువంటి వాళ్ళ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి వారు ఎవరైనా ఈ రాష్ట్రంలో మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదో, ఎందుకు మౌనంగా ఉన్నారో వాళ్ళకే తెలియాలని మాలమహానాడు తరఫున అడుగుతున్నాను.